చెప్పగలిగినాం సార్. సో నెక్స్ట్ అంశం చూద్దాం. ఇక్కడ మీకు ఒక చార్ట్ కూడా ఇచ్చాను సార్ నేను, డెసిబెల్ అన్నాం సార్. ఇక్కడ వేరు వేరు అంశాల్లో చూడండి సార్, ధ్వని తీవ్రతలు మనకి ఎలా స్టార్ట్ అయిన ఈ చార్ట్లో కూడా ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇగో 0 డెసిబెల్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం సార్. 0 డెసిబెల్ నుంచి 10 డెసిబెల్స్, 10 డెసిబెల్ ఈ మధ్యలో. ఇక్కడ చూడండి సార్ 120 డెసిబెల్స్ మధ్యలోకి వచ్చాం. ఇక్కడ 30 డెసిబెల్స్కి వచ్చినాం. ఇక్కడ 40 డెసిబెల్స్కి వచ్చినాం. ఇక్కడ 50, ఇక్కడ 60, 70, 80, 90. సాధారణంగా మానవుని శబ్దగ్రాహిక ఈ బిట్వీన్ లో మాత్రమే వినగలుగుతుంది, ఇంతకంటే ఎక్కువ వినలేదు సార్. సో ఆ తర్వాత 110 డెసిబెల్స్ అండి. అంటే దీని యొక్క లక్షణాన్ని బట్టి 110, 120, 130, 140 అంటే క్రమక్రమంగా సూర్యుడి యొక్క తీవ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సార్. అంటే సైక్లిక్ లాగా 0 డెసిబెల్ దగ్గర నుంచి హైయెస్ట్ 140 డెసిబెల్స్ వరకు మనం చూడొచ్చు. వేరు వేరు అంశాలకు వేరు వేరు ధ్వని తీవ్రతలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గృహ ఉపకరణాలు అని చెప్పినాం సార్. గృహ ఉపకరణాలు అంటే 60 డెసిబెల్, అంటే 30 డెసిబెల్స్ నుంచి 60 డెసిబెల్స్ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు సార్. ఇంకా చెప్పాలంటే 90 డెసిబెల్ వరకు ఉంటుంది. టెలిఫోన్ రింగ్ అయినప్పుడు 60 డెసిబెల్స్ వస్తుంది. మరి మిగతా అంశాలకు చెప్పేటప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ అండి. పరావర్తనం సార్, ఇది ధ్వని పరావర్తనం ఎలా ఉంటుందో చూడండి సార్. సాధారణంగా ఈ ధ్వని పరావర్తనం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలు డిస్కస్ చేయాలి. ధ్వని ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఒక ధ్వని జనకం నుంచి విడుదలవుతుంది. ఇక నేనేం చేస్తున్నాను సార్, ఇక్కడ ఒక తలాన్ని తీసుకున్నాను సార్. ఇక్కడ ఒక తలాన్ని తీసుకున్నాను, ఇక్కడ ఒక ధ్వని జనకం ఉంది సార్. ఈ ధ్వని జనకం నుంచి విడుదలైనటువంటి ధ్వని తరంగాలు గాలి అనేటువంటి యానకంలో ప్రయాణించినాయి. కొంత దూరము ప్రయాణించి ఏదైనా ఒక అవరోధాన్ని ఢీకొని చూడండి సార్, ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ఏదైనా ఒక తలాన్ని ఢీకొని వెనుకకు రావడాన్ని ధ్వని పరావర్తనం అంటాం. ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ఏదైనా ఒక తలాన్ని ఢీకొని ఆ ధ్వని తరంగాలు వెనుకకు రావడాన్ని ధ్వని పరావర్తనం అంటాం. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అంటాం. అంటే ఏం సార్, ధ్వని తరంగాలు బలంగా వేగంగా ప్రయాణిస్తున్నాయి. నేను మాట్లాడుతున్నా మాస్టర్, నా మాటలు మీరు స్పష్టంగా వినగలుగుతున్నారు. దీనికి కారణం ఏంటిది? ధ్వని పరావర్తనం. అంటే నేను మాట్లాడే మాటలు ముందుగా ఏదో ఒక తలాన్ని ఢీకొంటున్నాయి, ఆ ఢీకొన్న తర్వాత వచ్చి నీ శబ్దగ్రాహికకు అందిస్తున్నాయి. అంటే ధ్వని తీవ్రత అనేది పదార్థం యొక్క ఆరంభ శృతి పౌనపుణ్యం మీద కూడా ఆధారపడుతుంది. అందుకే ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ఏదైనా తలాన్ని ఢీకొని వెనుకకు రాగలుగుతున్నాయి, దాన్ని ధ్వని పరావర్తనము అన్నాం. దీని ఇన్సిడెంట్ సౌండ్ రే అనుకున్నాం, దీన్ని రిఫ్లెక్టెడ్ సౌండ్ వేవ్ అనుకున్నాం. ఇక్కడ ధ్వని జనకం మధ్యలో ఉందండి, ఇక్కడ ధ్వని జనకం ఉంది. ఎక్కడైతే ఢీకుంటుందో అక్కడి నుంచి ధ్వని పరావర్తనం స్టార్ట్ అయింది సార్. మరి ఒక ధ్వని జనకం నుండి బయలుదేరిన ధ్వని జనకం నుండి తలానికి డి అనేటువంటి దూరం, తలం నుంచి మళ్ళీ శబ్దగ్రాహికి ఎంత దూరం ఉంది? డి. అంటే ధ్వని ప్రయాణించిన మొత్తం దూరం ఏం చెప్పొచ్చు అంటే D+D 2D అని చెప్పొచ్చు. మరి ఇక్కడ నుంచి బయలుదేరిన ధ్వని తరంగం ఇక్కడ దాకా రావడానికి పట్టే కాలం ఎంత అంటే T సెకండ్స్. అంటే ఇక టైం ఎంత పడుతుంది మాస్టరు? టైం ఎంత? T = T సెకండ్. అప్పుడు గాల్లో ధ్వని వేగం V ఫార్ములా ఏమొస్తుంది? 2D/T వస్తుంది. ఇది ధ్వని పరావర్తనానికి సూత్రం. ఎట్లా చెప్పేసారు ధ్వని పరావర్తనం? ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ఏదైనా ఒక తలాన్ని ఢీకొని తిరిగి వెనుకకు రాగలిగితే దాన్ని ధ్వని పరావర్తనము అను. ధ్వని పరావర్తనము అనేటువంటి లక్ష్యంలో ధ్వని జనకం నుండి ధ్వని రిసీవ్ చేసుకునేటువంటి తలానికి గల మధ్య దూరం ఎంత అంటే డి. రిఫ్లెక్షన్ అయినాక మళ్ళీ వచ్చేటువంటి ధ్వని ఎంత దూరం ఉంటుంది? డి అనేటువంటి దూరం. ధ్వని పరావర్తనం V = 2D/T. ఆర్ యు అండర్స్టాండ్ సార్? మరి ఎప్పుడైతే ఈ ధ్వని పరావర్తనం గురించి మాట్లాడినామో ఇంకొక 2 అంశాల గురించి మాట్లాడాలి. ఏంటో చూద్దాం సార్. మరి గాలిలో ధ్వని వేగం ఎంత అన్నాడు సార్? గాలిలో ధ్వని వేగం మనకి ఎంత తెలుసు సార్? గాలిలో ధ్వని వేగం వచ్చేసి 330 m/s. అంటే ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు వినడానికి ఉండే కనీస దూరం ఎంత అంటే 16.5 మీటర్స్ అండి. అంటే ధ్వని జనకం నుంచి బాగా వినండి, ధ్వని జనకం నుండి తలమునకు గల దూరం ఎంత ఉంటుంది అంటే 16.5 మీటర్స్ ఉంటుంది. ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని తరంగాలు తలంనకు ఎంత దూరం ఉంటుంది అంటే 16.5 మీటర్స్ ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్కసారి 17 మీటర్స్ ఇస్తారు, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. 16.5 మీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అది? ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ఏదైనా తలాన్ని ఢీకొని తిరిగి యథార్థ స్థానానికి వస్తే దాన్ని ధ్వని పరావర్తనం అంటాం.
ధ్వనిజనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు సూర్యునికి చేరుతాయి సార్. మరి ఇక్కడ మనం గమనించాలి సార్, మరి ధ్వనిజనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు ఈ తలానికి గల మధ్య దూరం ఎంత ఉంటుందంటే 16.5 మీటర్ల దూరం ఉంటుంది, 16.5 మీటర్స్ ఉంటుంది, లేదా దాదాపు 17 మీటర్స్ ఉంటుంది సార్. ఇది ధ్వని పరావర్తనం యొక్క లక్షణం. మరి ఈ ధ్వని పరావర్తనం యొక్క లక్షణంలో ధ్వని వేగానికి ఫార్ములా ఏమి ఇచ్చాడు సార్? v is equal to 2d/t. ఇక్కడ చూడాలి సార్, ఇక్కడ చూడండి 2 కు 2 తీసుకోండి, d అంటే ఎంత 16.5 మీటర్స్. సో టైం ఎంత పడుతుంది సార్? ధ్వనిజనకం నుంచి విడుదలైన టైంను వినడానికి పట్టే టైము బాగా గుర్తుపెట్టుకోండి, 1/10 సెకండ్, అంటే 0.1 సెకండ్స్ అన్నట్టు. ఓకే రైట్ సార్. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది సార్? 0.1 సెకండ్స్. సేమ్ యూనిట్స్ లో ఉండాలి కదా అని సేమ్ తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 0.1 కి పాయింట్ క్యాన్సిల్ అవుతుంది సార్. ఎంత ఉంటుంది? 330. వచ్చిందా లేదండి? 330 మీటర్ పర్ సెకండ్ అండి. గాలిలో ధ్వని వేగం ఎంత? 330 మీటర్ పర్ సెకండ్. అది క్లియర్ అండర్స్టాండ్? అంటే ఈ ఫార్ములా గుర్తుండాలి సార్, v is equal to 2d/t. ఇక్కడ టీ అంటే దూరం, ఎక్కడి నుంచి? ధ్వనిజనకం నుంచి తలం వరకు ఉండేటువంటి దూరం. ఎన్ని మీటర్ల దూరం ఉంది? 16.5 మీటర్ల దూరం. మరి ఎంత టైం పడుతుంది? మొత్తం డిస్టెన్స్ ఎంత పడుతుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్, 0.1 సెకండ్ లేదా 1/10 సెకండ్ల కాలం పడుతుంది సార్. 1/10 సెకండ్ల కాలం పడుతుంది, గుర్తుంచుకోండి సార్. అంటే ధ్వనిజనకం యొక్క తీవ్రత, ధ్వనిజనకం యొక్క లక్షణం, ధ్వనిజనకం యొక్క ధ్వని పరావర్తనం, ధ్వనిజనకం వల్ల ధ్వని వక్రీభవనం, ఇలా అనేక అంశాలను గురించి చూడడం జరుగుతుందండి. అంటే ఏదైనా ఒక తలాన్ని ఢీకొని, ఏదైనా అవరోధాన్ని ఢీకొని తరంగాలు ఇలా ముందు దిశలోకి ప్రయాణించి వెనుకకు వస్తాయి. ముందుకు ప్రయాణించేటప్పుడు దాని దూరం d. సో అదే తలాన్ని ఢీకొని వెనక్కి తిరిగి వచ్చింది సార్. అప్పుడు v is equal to 2d/t చేసాం. అది క్లియర్ అండర్స్టాండ్ అండి? నెక్స్ట్ అండి, ఓకే ఒకసారి గమనించాలి సార్, ధ్వని పరావర్తనం. ఈ ధ్వని పరావర్తనం సూత్రం ఆధారంగానే ఏం పనిచేస్తాయి? జలాంతర్గాములు పనిచేస్తాయి, సోనార్ వ్యవస్థ పనిచేస్తుంది. ధ్వని పరావర్తనం అనేటువంటి అంశం మీద ఆధారపడి సోనార్ అనేటువంటి వ్యవస్థ పనిచేస్తుంది. సోనార్ వ్యవస్థే కాదండి, ప్రతి అంశంలో కూడా ధ్వని పరావర్తనం ఇమిడి ఉంటుంది. ఒక ధ్వనిజనకం నుంచి విడుదలైనటువంటి దూరం ఎంత అంటే 16.5 మీటర్స్. మరి ఈ రెండు తలాల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే d అండి, గుర్తుపెట్టుకోండి సార్. సో మరి ఈ సోనార్ అనేటువంటి వ్యవస్థను కనుగొన్నది నిక్సన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇది ధ్వని యొక్క శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా సోనార్ను పెట్టాం. తర్వాత రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అండి. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, ఇదేమో సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఇది దేనికి సార్? సముద్రాల లోతును కొలుస్తాం సార్. సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని, సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఫాతమ్స్ అనే ప్రమాణంలో కొలుస్తాం. సముద్రాల లోతుని ఫాతమ్స్ అనే ప్రమాణాలు చెప్తాం. సముద్ర ఉపరితల దూరాలను నాటికన్ మైళ్ళలో కొలుస్తాం. ఉపరితల దూరాలు నాటికన్ మైళ్ళలో, సముద్రాల లోతునైతే ఫాతమ్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్. సో మరి ధ్వనిజనకం నుంచి విడుదలైన ధ్వని తరంగాలు తలాన్ని ఢీకొనడానికి పట్టే సమయం ఎంత అంటే 16.5 లేదా అప్పుడప్పుడు 17 మీటర్స్ అనేది కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. టైం ఎంత పడుతుందంటే 0.1 సెకండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ధ్వని పరావర్తనానికి సూత్రం ఏంటంటే v is equal to 2d/t. అంటే ధ్వని పరావర్తనం యొక్క లక్షణం సార్. ఈ ధ్వని పరావర్తనం అనేటువంటి సూత్రంను ఆధారంగా చేసుకుని వైద్య శాస్త్రంలో డాక్టర్లు ఉపయోగించే సెటస్కోప్ పనిచేస్తుంది సార్. వైద్య శాస్త్రంలో ఉపయోగించే సెటస్కోప్ అనేది కూడా ధ్వని పరావర్తనం అనే సూత్రం మీద ఆధారపడుతుంది. ఎందుకు సార్? హార్ట్ మీద పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు సార్, గాలి పీల్చండి సార్ అంటాడు. అంటే ఏమవుతుంది? ధ్వని పరావర్తనం అనేది జరుగుతుంది అక్కడ. ఆ ధ్వని పరావర్తనం ఏ అంశాలను ప్రభావితం చేస్తుంది అంటే ఏం చెప్తారు? ధ్వనిజనకం ఏ అంశాలను, వీటన్నిటిని ప్రభావితం చేస్తుంది, ఒకటి రెండు కాదు కదా, గుర్తుంచుకోవాలి సార్. అందుకే వైద్య శాస్త్రంలో డాక్టర్లు ఉపయోగించే సెటస్కోప్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అండి. మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, గుర్తుపెట్టుకోండి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ సార్. ఇక్కడ సెటస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త వారు. సెటస్కోప్ అనే పరికరాన్ని ఏ సూత్రం మీద ఆధారపడుతుంది అంటే ధ్వని బహుళ పరావర్తనం అనే సూత్రం మీద ఆధారపడుతుంది. ధ్వని బహుళ పరావర్తనం అనేటువంటి సూత్రం మీద ఏం ఆధారపడుతుంది? గుర్తుపెట్టుకోవాలి, ధ్వని పరావర్తనం, సెటస్కోప్ అనేటువంటి పరికరం అనేటువంటి అంశం. అది క్లియర్ అండర్స్టాండ్ సార్? ఎక్కడ డౌట్ ఉందా సార్? చూద్దాం సార్.